హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శ్రీ విష్ణు గారు యాక్ట్ చేసిన మృత్యుంజయ్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే నాకు నచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ తర్వాత నాకు మళ్ళీ ఈ మూవీనే నచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ బాగుంది అన్నారు, కానీ నేను చూడలేదు. యుఫోరియా కూడా ఓకే ఓకే ఉంటుంది, కానీ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. మూవీ జస్ట్ 2 అవర్స్ ఉంటుంది అంతే. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇలాంటి క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ మూవీస్ లో సస్పెన్స్ ని మనతో మూవీ మొత్తం క్యారీ చేయించాలి. అది కొంచెమైనా పోయి బోరింగ్ అనిపించిందంటే మూవీ ఇస్ గాన్. బట్ ఆ విషయంలో డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ గారు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో జస్ట్ 1-2 సీన్స్ లో రిపిటేటివ్ అనిపించింది అంతే. అది తప్ప మిగతా ఎక్కడ కూడా ఈ సీన్ ఎందుకు వచ్చింది అని అయితే అస్సలు అనిపించదు. ఎస్పెషల్లీ హీరో అండ్ విలన్ మధ్యలో మైండ్ గేమ్స్, క్యాట్ అండ్ మౌస్ సిచ్యువేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో జై ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో ఒక జాబ్ చేస్తాడు. కానీ తనకి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది డ్రీమ్. బట్ తనకి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ లేవు అని తనకి ఆ జాబ్ ఇవ్వరు. సో తను ప్రెజెంట్ చేసే ఆ పని వల్ల ఒక 2 యాక్సిడెంట్స్ గురించి తెలుస్తుంది. కానీ అవి యాక్సిడెంట్స్ కావు, మర్డర్స్ అని డౌట్ వచ్చి పోలీసులకి చెప్తాడు. కానీ స్ట్రాంగ్ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల పోలీసులు అది నమ్మరు. ఇంకా చేసేది లేక తనే ఓన్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అసలు ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవి సింగిల్ మర్డర్స్ ఆర్ సీరియల్ కిల్లింగ్స్ అనే విషయాలు తెలుస్తాయి. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు హీరో అండ్ విలన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ సీన్ ఒకటి, ఆ న్యూస్ పేపర్ సీన్ ఒకటి చాలా బాగా అనిపించాయి. అంతా బాగున్నాయి, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ మర్డర్ జరిగిన దాని వెనుకున్న మెయిన్ మోటివ్ ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది అంత క్లియర్ గా చూపించలేదు. ఫోకస్ అంతా హీరో అండ్ విలన్ క్వారల్ మీద పెట్టేశారు. బట్ ఇది కూడా ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకోటి సెకండ్ హాఫ్ లో హీరో ఒక సీన్ లో జైలుకి వెళ్తాడు అండ్ అక్కడ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ముందే ఆ ఇన్ఫర్మేషన్ జైల్లో దొరుకుతుంది అని ప్లాన్ చేసుకుని జైలుకి వెళ్ళాడా, లేదా అక్కడికి వెళ్ళాక తెలిసింది అనేది కూడా అంత క్లారిటీ లేదు. బట్ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకపోవడానికి కొన్ని మంచి రీజన్స్ చూపించారు. అంటే పోలీసుల కన్నా హీరోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు అని అనుకోవచ్చు, కానీ పోలీసులు అసలు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సో అందుకే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అండ్ హీరో కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు. తన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బేసిక్ గా ఒక నార్మల్ పర్సన్ ఎలా చేయగలడో తనకి ఉన్న కాంటాక్ట్స్ ద్వారా అలాగే చేశాడు. అది చాలా బాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇద్దరు పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి హైలైట్. అందులో ఒకరు ఆబ్వియస్లీ శ్రీ విష్ణు గారు. అంటే ఆయన నార్మల్ గా అన్ని మూవీస్ లో చేసినట్టు ఫన్నీ రోల్ కాకుండా కొంచెం సటిల్ గా సీరియస్ గా ఉంటుంది క్యారెక్టర్. అండ్ చాలా బాగా చేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్ లో లాగా మీమ్స్ తో కామెడీ చేయకుండా నార్మల్ గా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, లైక్ సుదర్శన్ గారు అండ్ రచ్చరవి గారితో. అండ్ ఆ సీన్స్ అన్ని కూడా బాగా అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ విలన్ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ లో చేసింది వీర్ ఆర్యన్ గారు. ఆయన ఇంతకు ముందు ఏ మూవీస్ చేశారో నాకు అంతగా ఐడియా లేదు, కానీ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు ఎక్కడా ఫేస్ లో టెన్షన్ లేకుండా చాలా కూల్ గా కామ్ గా భలే ఉంటాడు. జస్ట్ ఒక స్మైల్ ఇస్తూ అలా చూస్తూ ఉంటాడు అంతే. ఎస్పెషల్లీ ఒక సీన్ లో పరిగెడుతూ ఉంటే కాలికి ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ సూది లాంటిది గుచ్చుకుంటుంది. నార్మల్ గా అయితే అంత స్పీడ్ లో పరిగెడుతున్నప్పుడు అలా గుచ్చుకుంటే కొంచెమైనా నొప్పి పెడుతుంది. కానీ ఈ విలన్ మాత్రం అసలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా అసలు ఏం గుచ్చుకోలేదు అన్నట్టు అలానే పరిగెడతాడు, జంప్ చేస్తాడు, అన్ని చేస్తాడు. లాస్ట్ కి ఒక దగ్గర కూర్చొని మెల్లగా సూదిని తీస్తాడు. అప్పుడు కూడా జస్ట్ ఒక స్మైల్ అంతే. చాలా బాగా నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎలా ఉండాలో అలా చేశారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, లైక్ సుదర్శన్ గారు, రచ్చరవి గారు, అయ్యప్ప గారు అందరూ బాగా చేశారు. అండ్ ఫీమేల్ లీడ్ గా చేసింది రెబా మోనికా జాన్. తను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో చేశారు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అనవసరంగా హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ పెట్టకుండా ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. సో క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా ఇంకో ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. అదే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ గారు సింపుల్ స్టోరీనే రాసుకున్నారు. అంటే ఒక నార్మల్ మర్డర్ మిస్టరీనే, కానీ ఆ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే తో నడిపించేశారు. ఈ మూవీలోని ఏ క్యారెక్టర్ కూడా ఎందుకు అసలు ఇదంతా చేస్తున్నాడు అని ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ అండ్ ఒక నెరేటివ్ సెట్ చేశారు. లైక్ హీరో ఇదంతా చేయడానికి తనకు ఒక మోటివ్ ఉంటుంది, అలాగే విలన్ కి కూడా ఒక మోటివ్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అండ్ సీన్స్ కూడా మరీ కన్వీనియంట్ గా కాకుండా కొంచెం నమ్మబుల్ గానే అనిపించాయి. అంటే రీసెంట్ గా వచ్చిన ఇలాంటి కొన్ని మూవీస్ లో హీరోకి క్లూస్ అనేవి చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటాయి, బట్ ఇందులో అలా ఉండదు. ఆ విషయంలో డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఇర్రెలవెంట్ గా సాంగ్స్ లేకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వస్తుంటుంది. అండ్ ఆ బీజిఎం కూడా నచ్చింది. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయా, గ్యాస్ సిలిండర్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని మంచి మంచి సీన్స్ ఉంటాయి మూవీలో. సో ఫైనలీ మూవీ అయితే నాకు నచ్చింది. ఒక మంచి థ్రిల్లర్ మూవీ, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు వాచ్. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.